Hi guys, welcome back to my YouTube channel Pushpa's World. First of all, thank you so much for ఎందుకంటే డ్రై ఫ్రూట్ లడ్డూకి 20k ప్లస్ వ్యూస్ వచ్చాయి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ 100 కూడా రాలేదు. అది పోదా ఎందుకు అనవసరంగా పెట్టాను అనుకున్నాను. కానీ ఇప్పుడైతే 20 ప్లస్ నేను ఇప్పటివరకు పెట్టిన వీడియోస్ అన్నిటిలో ఒకటి 40k ప్లస్ ఒక డాన్స్ వీడియో అండ్ ఇది నెక్స్ట్ ఇది డ్రై ఫ్రూట్ లడ్డు 20,000 ప్లస్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, అట్లీస్ట్ చూసారు ఎలా చేశానో దానికైనా థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఎందుకు ఇలా మంచిగా ముద్దపప్పులా కూర్చొని ఎందుకు వచ్చానంటే ఒక విషయం చెప్పాలి. ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ అవ్వలేదు. స్టార్ట్ చేసి March 4 వస్తే 2 months అవుతుంది. సో అప్పటిలోపు ఇఫ్ ఇన్ కేస్ 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను ఒకటి ప్లాన్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏంటంటే లైక్ ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజు అయితే 100 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అది అఫ్కోర్స్ నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, చుట్టాలు, ఇంటి పక్క వాళ్ళందరూ చేసే ఉంటారు. సో వాళ్ళు చేశారు. ఇంకా మిగతా వాళ్ళందరూ నాకు తెలీదు, ఇద్దరు వీడియోస్లో చూసి చేయడమే. సో నాకు ఏమనిపించిందంటే ఇఫ్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్లో అయినా మేబీ ఇలాగే కంటిన్యూ అయ్యి ఇది ఒకవేళ సక్సెస్ అయితే ఈ యూట్యూబ్ జర్నీ, ఇఫ్ ఇది అవుతుందో అవ్వదో తెలీదు, కానీ లైక్ 2 వేస్లో ఆలోచించాలి కదా, అవుతుంది కాదు. లైక్ ఇంకా సక్సెస్ అయ్యి యూట్యూబ్ మంచి వ్యూస్ వచ్చి, లైక్స్ వచ్చి, రీచ్ వచ్చి, సబ్స్క్రైబర్స్ కూడా పెరిగి సిల్వర్ బటనో గోల్డెన్ బటనో రాకపోవచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ వస్తున్నప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటంటే నాకు ఈ ఫస్ట్ 500ని గుర్తుపెట్టుకోవాలని ఉంది. ఎందుకంటే లైక్ ఏం అంటే నేను ఎవరో తెలియని దగ్గర నుంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ సక్సెస్ వస్తే, రాకపోయినా పర్లేదు బట్ వస్తే, సో నాకు గుర్తుపెట్టుకోవాలని ఉంది. దానికోసమే ఈ వీడియో. నేను అనుకున్నాను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవడానికి ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలని. లైక్ ఒకవేళ వచ్చింది అనుకోండి సక్సెస్ లేదా సంథింగ్ ఏదో ఒకటి, అట్లీస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు నేను మీకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఐ డెఫినెట్లీ చూస్ దిస్ ఫస్ట్ 500. ఎందుకంటే నమ్మారు కదా, ఏదో చేస్తుంది చూద్దామని. అంటే నా ఫ్రెండ్స్ అన్నారు మ్యాక్సిమం, బట్ వాళ్ళు కూడా నమ్మారు కాబట్టి నేను ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. ఏది చేసినా ఈ ఫస్ట్ 500 విల్ బీ మై ఫస్ట్ ప్రియారిటీ. ఇంగ్లీష్ వచ్చేస్తుంది, ఆఫీస్లో రాదు. సో ఏంటంటే మిమ్మల్ని అందరిని గుర్తుపెట్టుకోవడానికి నేను ఒక ప్లాన్ ఆలోచించాను. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో అవ్వదో, మీ వరకు వస్తుందో రాదో. అఫ్కోర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి నోటిఫికేషన్ వస్తుంటుంది. బట్ మీరు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఏంటంటే నేను ఎలా మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అనుకున్నానంటే, నేను ఒక మెయిల్ ఐడి ఇస్తాను, నాకు మీరు మెయిల్ చేయండి. లైక్ హాయ్ పుష్ప, ఆర్ మీకు ఎలా అంటే అలా హాయ్ పుష్ప అని మెయిల్ చేసి లైక్ వి ఆర్ ద సబ్స్క్రైబర్స్, ఆర్ ఏది మీకు ఇష్టం, హాయ్ అని పెట్టినా పర్లేదు, నేను అర్థం చేసుకుంటాను. ఫ్రమ్ యూట్యూబ్ అని పెట్టండి, హాయ్ ఫ్రమ్ యూట్యూబ్. ఇది ఒక చిన్న ముచ్చట మీరు టైప్ చేసి పెట్టినా ఓకే, నేను తీసుకుంటాను. తర్వాత నేను అవన్నీ నోట్ చేసుకొని నా దగ్గర ఉంచుకుంటాను. అండ్ నాకు ఫస్ట్ 500 వచ్చిన తర్వాత ఆ మెయిల్ నేను ఇంకా డీయాక్టివేట్ చేసేస్తాను అన్నమాట. ఎందుకంటే ఎక్కువ ఫస్ట్ 100 వస్తాయో లేదో తెలీదు, బట్ నా ప్లాన్ చెప్తున్నాను. ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూసి నిజంగానే నమ్మితే అప్పుడు నాకు మెయిల్ పెట్టండి. నేను డిస్క్రిప్షన్లో అయినా ఇక్కడ స్క్రీన్ పైన ఎక్కడైనా ఇస్తాను నా మెయిల్ కొత్త. సో ఇది నా ప్లాన్. ఎందుకంటే లైక్ అంటారు కదా మనకి లైఫ్లో ఇద్దరు లాంటి ఫ్రెండ్స్ ఉండాలి అని, ఐదర్ కృష్ణుడు లాంటి ఫ్రెండ్ లేదంటే కర్ణుడు లాంటి ఫ్రెండ్. ఎందుకంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నప్పుడు, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు, తెలిసి తెలియక ఏదో పని చేస్తున్నప్పుడు మనల్ని అది తప్పు, అది కాదు, చేయాల్సిన పని అది కాదు, ఇది రైట్, ఇది తప్పు, ఇది చేయొచ్చు, ఇది ఇప్పుడు ఈ టైంకి కరెక్ట్ కాదు అని చెప్పే ఏదో ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆల్మోస్ట్ నాకు అందరూ అలాంటి ఫ్రెండ్సే. ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు ఇది తప్పు కృష్ణుల్లాగా, లేదంటే
మనం చేస్తున్నాం పర్సన్ మన ఫ్రెండ్ అయి ఉన్నప్పుడు లైక్ నా ఫ్రెండ్ కాబట్టి వాడు ఏ చేసినా నేను వాడికి స్టాండ్ తీసుకొని నిల్చుంటాను అనైనా ఉండాలి, ఇద్దరు కర్ణుడిలాగా. సో రెండిట్లో ఏదో ఒక్కటైనా ఉండాలి. సో నా ఫ్రెండ్స్ ఎవరైతే నాకు తెలుసు, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది నాకు మంచి ఏమంటారు టిప్స్ ఇచ్చారు. ఫస్ట్ కొన్ని వీడియోస్ క్లారిటీ లేవని, అదైతే ఇది క్లారిటీ విషయం. అందరు నన్ను అడుగుతున్నారు క్లారిటీ లేదని. నేను చూసాను నా ఫోన్లో క్లారిటీ వస్తుంది. అండ్ నా ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా కొందరికి క్లారిటీ వస్తుంది, కొందరికి రావట్లేదు. మేబీ అది నా సైడ్ నుంచి అయితే నేను చూస్తాను, లేదంటే చూద్దాం ఇంకొన్ని డేస్ చూసి అప్పుడు సెట్ చేద్దాం. ఫస్ట్ మ్యాటర్లోకి వస్తే, సో ఇలా ఈ క్లారిటీ విషయం అయినా లేదంటే ఐడియాస్ టిప్స్ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు మెల్లగా చెప్పు, స్లోగా చెప్పు, మన స్లాంగ్లో మాట్లాడు, ఎందుకంత అది ఇది అని చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. నేను అవన్నీ కరెక్ట్ చేసుకున్నాను. సో దే ఆర్ లైక్ మై లైక్ ఎలా అంటే నాకు కృష్ణులు లాగా వాళ్ళు, అంటే చెయ్యి ఇది చెయ్యకు ఇది చేస్తున్నారని నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి సో నాకు చెప్పారు. అండ్ నేనంటే తెలియకుండా మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి మీరు అందరు నాకు కర్ణుడితో సమానం. ఇదంతా ఎందుకు కంపేర్ చేసి చెప్తున్నాను కృష్ణుడు కర్ణుడు అని అనుకోవచ్చు. ఏమో నాకు అలా అనిపించింది, ఏం తెలియకుండానే నన్ను నమ్మారు కాబట్టి నమ్మి నాకేం అంటే ఇదేమంత పెద్ద జర్నీ అవ్వలేదు, ఇంకా జస్ట్ 400+. బట్ ఎవ్రీథింగ్ మ్యాటర్స్, ఒక్కరైనా మ్యాటరే. సో గుర్తుపెట్టుకోవడానికి ఈ ప్లాన్ చేశాను. మీరందరూ హాయ్ పుష్ప ఫ్రమ్ యూట్యూబ్, వీఆర్ ఫ్రమ్ యూట్యూబ్, లేకపోతే ఐఎమ్ ఫ్రమ్ యూట్యూబ్ అని ఏదో ఒకటి పెట్టేసి నాకు మెయిల్ సెండ్ చేయండి. నేను ఫ్యూచర్లో మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. నేను ఈ ఫస్ట్ 500ని గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను. ఇది నా ఓన్లీ ఇట్స్ జస్ట్ మై పర్సనల్ థింగ్ అంతే. ఇంగ్లీష్ ఎందుకో బాగా వస్తుంది ఈరోజు, అంతే. ఇంకెక్కువసేపు బోర్ కొట్టించడం, సోది మాటలని మాట్లాడి తెలిసి తెలియక ఏదైనా పని చేసినప్పుడు అది మన షార్ట్ వీడియోకి అన్ని వ్యూస్ వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు అర్థం కావట్లేదు, మంచిగా రెడీ అయ్యి మంచి స్టెప్స్ అన్నీ వేస్తేనేమో ఏం వ్యూస్ రావట్లేదు. రెడీ అయ్యి ఏదేదో స్టెప్స్ వేసి వీడియో బ్లర్ అది ఇది ఉంటే వ్యూస్ వస్తున్నాయి. నాకేం ఏది ఫాలో అవ్వాలో ఏం అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సో ఈరోజు సాటర్డే, హ్యాపీ వీకెండ్ గైస్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.